హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు లాయల్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చా. సో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు బిఏఆర్ ర్యాంక్ రీసెట్ అయితే అవ్వబోతుంది కదా. సో నేనైతే సోలో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తా. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2లో డియోలో ఎట్లా మాస్టర్ కోవాలో చెప్తా. ఇది వచ్చేసి పార్ట్ 1. మీకు పార్ట్ 3 స్క్వాడ్ మ్యాచ్ కూడా కావాలండి చెప్పండి, అది కూడా వేసేద్దాం. సో మనం ఈరోజు అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చెప్పుకుందాం, ఎలా బూయా కొట్టాలో సోలో మ్యాచ్లని. సో నేనైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసా, చూసుకోవచ్చు మన ముందని టొంగ్ బాబాయ్ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, రీసెంట్ వీడియో అయితే చూడకుంటే వెళ్ళి మన ఛానల్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చాలా మంది ల్యాండింగ్లో చాలా మిస్టేక్ చేస్తున్నారు. సో సోలో మ్యాచ్లో అసలు మనం ల్యాండింగ్ అయినప్పుడే మనకు దగ్గర ఒక రివైవల్ ఛాన్స్ ఉంటుంది. మనం అది బాగా ఆడుకుంటే ప్లస్ ఎక్కువ పడుతుంది. సో మనమైతే స్టార్టింగ్లో రష్ ప్లేస్లో దిగాల, అటన్నీ ఎనిమిస్ పక్కనే కూర్చొని చనిపోతాం. ఒక గన్ను కార్ దిగి కొంచెం చూసుకొని ఆడాలి, ఎందుకంటే మనకు ఒక రివైవ్ ఛాన్స్ ఉంటుంది. మనం ఈ ఛాన్స్లోనే అందరిని అయితే ఎనిమిస్ని అయితే కొట్టాలి. నేనైతే మిల్లు దిగి ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టుముట్టు ఎనిమిస్తున్నారు. నేనైతే ఎట్లా అన్నానో చూడండి. ముందర ఎనిమినా నా కాడ షార్ట్ రేంజ్ గన్ తీసుకొని దీనికైతే MP40తో స్ప్రే చింపి వాడేసి ఇంకా ఇక్కడ గ్లూవాల్ వేసుకొని మెడికిట్ వేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా మెడికిట్ వేసుకున్నారని ఇంకా రష్ అయితే పోకాకండి. సో మీరు మొత్తం చూసుకోవాలి ఎనిమిస్ ఎక్కడ ఉన్నారని. సో ఇప్పుడే మళ్ళీ ల్యాండ్ అవుతున్నా, నాకు తెలిసి వాడే అనుకుంటా. సో వాడి పైన ఈ కొట్లాడుతున్నా, మనమైతే ఇక్కడికైతే వద్దాం. సో ఫ్రెండ్స్, ల్యాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ల్యాండింగ్ అయ్యే ప్లేస్ బట్టి మనకి ప్లేస్ పడతాయి. నేనైతే ఉత్తలో కొడుతున్నా కూడా ఆడ గ్లూవాల్ వేసుకొని వాడినైతే కొడుతున్నా, చూసుకోవచ్చు. వాడిని ఫుల్లు లిక్కిచ్చి కొట్టేపాటికి వీడు కొట్టినారు. ఇంకా చాలా మంది అక్కడ నుండి పారిపోతారు ఫ్రెండ్స్. అసలు ఈ రాయికి వచ్చేంత మట్టుకు అసలు మీరు రష్ ఆడండి. ఈ రాయికి వచ్చినాకైనా కొంచెం చూసుకొని ఆడచ్చు. కాబట్టి ఇప్పుడు మనం రీసెట్ అయినాక డైమండ్లో పడతాం, అందుకనే మీరైతే ఫస్ట్ ఈ రాయికి పోయేంత మట్టుకి రష్ ఆడండి. నేనైతే ఇక్కడనే దిగే చూసుకోవచ్చు. వాడిని అయితే కొట్టేశాడు, వీడిని కూడా మనమైతే కొట్టేసాం. అంతలో ఎదురుగా ఒక ఎనిమిది, వాడిని కూడా అయితే కొట్టేద్దాం. సో మీరేం టెన్షన్ పడకండి, టెన్షన్ వచ్చి పోతుంది. సో చూసుకోవచ్చు, ఇక్కడనే మనకి 3 kills అయితే వచ్చాయి. సో మనం కొంచెం కవర్లు ఉండి అసలు మంచి ప్లే టైం చూసుకొని కొడితే సింపుల్గా అయితే కొట్టచ్చు. సో గాల్లో ఎవరైనా దిగుతున్నా అంటే అదో వాడు మళ్ళీ దిగుతున్నా. మీరు కూడా ఒక ఎనిమిది కొట్టాక ఒక్కొక్కసారి చూసుకోండి గాలిలో, ఎందుకంటే వాళ్ళు రివెంజ్ అని మన దగ్గరకు వస్తారు. సో వానికైతే మనం ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చినాం. మనం ఇప్పుడైతే రష్ పోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే కింది నుండి పోతలేను, ఎందుకంటే కింద నుండి ఒకటే వాడైతే కొట్టే ఛాన్సులు ఉన్నాయి. సో నేను అవతలకు పోతున్నాను అనుకో, వాడైతే ఇవతలకు వచ్చా కొట్టేసా. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా 5 kills వచ్చాయి. తర్వాత ఇక్కడ డ్రోన్ వేసిన ఎవరైనా ఎనిమిస్ ఉంటారని. సో ఇంకా నేను వెస్ట్ హెల్మెట్ అయితే అనుకున్నా, వెస్ట్ హెల్మెట్ నేను కొనుక్కుంటుంటే అంతలో ఎన్కిల్ ఎనిమిసాం. వాడిని కూడా హెడ్ అయితే కొట్టేసాం. సో మనమైతే ఇక్కడనే మిల్లుల్ని 6 kills అయితే కొట్టాం చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా 6 kills. ఇది కూడా మాస్టర్ లాబీ ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇది రీస్టార్ట్ కాకముందుకే మాస్టర్ లాబీలు ఉండి ఆడుతున్నాం. సో మాస్టర్ లాబీలోనే ఇంత ఉన్నప్పుడు ఇంకా మనం డైమండ్లో ఉన్నప్పుడు ఇంకా సింపుల్గా కొట్టచ్చు. సో ఇక్కడైతే రివైవల్ ఛాన్స్ ఉంది, మనమైతే రివైవ్ అయితే చేసుకుందాం, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఛాన్సెస్ కాబట్టి మన కాడ ఛాన్సులు లేవు. సో ఎనిమిస్ క్లియర్ అయినాకనే మీరైతే రివైవల్ పనులు ఉండి. కొంతమంది ఏం చేస్తారంటే ల్యాండింగ్ అయ్యేటప్పుడే డైరెక్ట్ దీని మీద ల్యాండ్ అవుతా. దీని మీద ల్యాండ్ అయినప్పుడు ఎనిమిస్ లూట్ చేసుకొని వచ్చి మనల్ని కొట్టచ్చు. అప్పుడు దీని మీద లేరానే మనకి ప్రయోజనం అయితే ఉండదు. అందుకనే ఎప్పుడైనా సరే లూట్ చేసుకున్నాక దిగండి. ఇంకా అక్కడ నుండి అయితే కార్ వేసుకొని రివర్ సైడ్ కాడికి అయితే వచ్చి ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నాడు చూసుకోవచ్చు. నేనైతే రష్ పోతలేని ముందు చూసుకుంటా కవర్ ఫైట్ ఆడుతున్నా. సో అతను ఫుల్ లిట్టిచ్చా, మనమైతే మెడికిట్ అయితే వేసుకున్నా. సో మన దగ్గర గ్రెనేడ్ ఉంది, గ్రెనేడ్ కూడా వేసేద్దాం. సో ఫ్రెండ్స్, చక్కగా పోతారు ఎనిమిది ఉన్నప్పుడు, మనం చక్కగా అట ఒకటి గ్లూవాల్ వేసుకుని వాళ్ళ. సో ఎనికిలో ఎనిమినా నేనేమనుకున్నా అంటే వానికా లాంగ్ రేంజ్ కానీ లేదు కొడదాం అనుకుంటే వాడికి కొట్టేశాడు. అయినా మనమైతే ఈయనే దిగుదాం, ఎందుకంటే మన ఛాన్స్ అయిపోయినా పక్కనే రివైవల్ పాయింట్ ఉంది, అక్కడ ఎవరు రివైవ్ చేసుకోలేదు. సో పారిపోకండి ఫ్రెండ్స్, ఈ రాయికి మట్టికి మీరు రష్ ఆడండి. సో పార్ట్ 2లో ఈ రాయికి వచ్చినాక కొంచెం సర్వైవ్ ఎట్ అవ్వాలో అవి కూడా చెప్పుకుందాం. సో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా ఫ్రెండ్స్. సో ఇంకా వాడిని వేస్తే ఎన్నున్నాడు, వాడిని కూడా ప్యూర్గా స్కోప్ పెట్టి కొట్టేసాం. హెడ్ కూడా స్కోప్ పెట్టచ్చు, కానీ మనము అట స్కోప్ పెట్టి కొడితే మననైతే కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్.
అందుకనే మనం అయితే చేసుకోకూడదు. సో ఇక్కడైతే ఫాస్ట్గా లూట్ అయితే చేసుకున్నాం. మళ్ళీ ఎనిమిస్ ఎవరైనా వస్తారేమో. సో మనమైతే ఇక్కడ మొత్తం లూట్ చేస్తున్నాం. అక్కడ ఎనిమి ఉన్నారు. ఆ ఎనిమిది మనల్ని అయితే చూసినట్టున్నాడు. సో అతను చూడండి ఫ్రెండ్స్, అది ఏమంటారు, రివైవ్ పాయింట్ చేసుకున్నాం. చాలా మంది అయితే మెడికి చేసుకోకుండా రష్ అవుతాడు. సో రష్ పోకూడదు, అది దగ్గరకు వచ్చినా కూడా. సో మంచి టైం తీసుకొని కొట్టాను ఫ్రెండ్స్. 10 కిల్ ఉండే వానికైతే ఎవరో డ్యామేజ్ ఇద్దారు. సో మనం కవర్లు అయితే ఉన్నాం. ఎవరో ఉరుగులు ఉన్నప్పుడు మీరు జోసఫ్ క్యారెక్టర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నాదైతే అది ఎక్కువైంది అది అంటారు. సో ఇక్కడైతే ఆమెతే పారిపోయి ఎక్కించింది. అతను అయితే పైన కొట్టేశాడు. సో మనమైతే మెడికిట్ వేసుకున్నాం. పక్కన కూడా ఎన్ని ఫ్రెండ్స్. సో మనమైతే ముందు లూట్ వేసుకున్నాం. లూట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మ్యాక్స్ సేవ్ ఉన్నది. మనం మ్యాక్స్ సేవ్ తీసుకుందాం. ఎందుకంటే ఇది మ్యాక్ 10 అంటారా నాకు కనెక్ట్ అవుతలేదు మనకి. సో అందుకనే ఇది మ్యాక్స్ సేవ్ అయితే తీసుకుందాం. సో మనమైతే కూర్చొని పోదాం ఫ్రెండ్స్. కూర్చొని పోతే అతనికి ఫుడ్ స్టెప్స్ అనేవి పడవు. ఒకవేళ అతను సో ఫ్రెండ్స్ ఎన్నో ఉన్నప్పుడు మనకి వెళ్ళి డాష్ లేనప్పుడు మనం కూర్చొని పోవాలా. సో పైపు అంటే ఒక ఇల్లులు ఉంటే ఫ్రెండ్స్ ఎల్షేప్ హౌస్లు అట. సో మనం కూర్చొని పోవాలా. సో ఇంకా ఇక్కడ ఎనిమిస్ అంతా క్లియర్ అయినాక నేనైతే మళ్ళీ ఇక్కడ రివైవల్ పాయింట్లో లేవని, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఛాన్స్ వస్తుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే అప్ టు 3 times మటుకి రివైవల్ ఛాన్స్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఇలా చేయొచ్చు. సో ఇంకా అక్కడ నుండి మనం కార్ వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడైతే ఎన్నున్నాడు. సో అతనికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చినా గ్లూ వాల్ నొక్కుతుంటే పర్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఏందో ఇది గ్లిచ్ అంట, నాకు అర్థమైంచలేదు. సో నేను వచ్చేసి మళ్ళీ అక్కడనే దిగుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పక్క మనకు లూట్ ఉండాలి. లాస్ట్ జోన్ మళ్ళీ లూట్ లేకుంటే కిల్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ డైరెక్ట్ అతను ముందరైతే దిగకండి, కొంచెం దూరంగా దిగండి. చూసుకోవచ్చు నేను చాలా దూరం దిగిన, అందుకనే వాడైతే మనల్ని చూడలే. సో మనం కవర్ ఉండి అతను అయితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాం. ఇప్పుడు రష్ పోతాడు. చాలా మంది రష్ అస్సలు పోకూడదు. మనం గ్లూవాల్ వేసుకొని ఇక్కడ లూట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే లేకుంటే ఎనిమిది మనల్ని కొట్టేసా. మన లూట్ అంతా మనకే వచ్చింది చూసుకోవచ్చు. ఇంకా అక్కడైతే ఎన్నున్నా మనం మన కాడ ఉన్న చెత్త అంతా ఇసిరి పాటిద్దాం. సో వానికి ఏం డ్యామేజ్. సో ఫ్రెండ్స్ వాళ్ళు కింద వదిలాడుతున్నా గంతో కొట్టేశాడు. అయినా మనకు కూడా ఒక కిల్ వచ్చింది. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం 9 kills అయితే కొట్టాం. సో చాలా సింపుల్గా మీరైతే మాస్టర్ కానీ వెళ్ళిపోవచ్చు. నా దగ్గర స్క్వేర్ లేదు, నేను మాస్టర్ మట్టికి సోలో ఆడే వెళ్ళాను అనమాట. సో మీరు కూడా సోలోనే సో బెటర్ ఆప్షన్ మీరు ఫాస్ట్గా మాస్టర్ కావాలనుకుంటే. సో ఇక్కడ ఇంకా లాస్ట్ జోన్ అయితే వచ్చింది. మనమైతే డ్రోన్ అనుకొని ఇచ్చినాం. మనకి ఎనిమిది ఆడున్నారు. సో మన దగ్గర ఎట్లా టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది ఆడున్నారు కనుకొని ఇంకా అన్నీ అయితే వేసి పడిద్దాం. సో ఇంకా ఇద్దరైతే ఉన్నారు, అదో అక్కడ ఒక ఎనిమిది ఉన్నట్టున్నారు. సో ముందు ఆ ఎనిమిదిని అయితే కొట్టిద్దాం. సో ఫ్రెండ్స్ ఆడ ఎర్ర పడిందంటే ఆడ ఎనిమిది ఉన్నాడు. సో చూసుకోవచ్చు, అదొక కొడదాం ఫ్రెండ్స్. వాడికైతే ఫుల్ లిట్ ఇచ్చిన, వాడిని అయితే కొట్టేశారు ఎవరో. కానీ వానికాడ ఎక్స్ట్రా రివైవల్ ఛాన్స్ ఉంది కాబట్టి వాడు మళ్ళీ వన్ రూట్ బాక్స్ కానీ దిగినారు. నాకు ఫస్ట్ అర్థం కాలే. సో అతనికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చినాం. అతని కాడ ఏడబ్ల్యూఎం ఉంది. మనమైతే మీరు చూసుకోవచ్చు అతనికి ఏడబ్ల్యూఎం వానికి రాదు కాబట్టి సరిపోయింది, లేకుంటే మనల్ని అయితే కిల్ చేసిండు. సో ఇక్కడనే మనం 10 kills అయితే చేసాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు సింపుల్గా 10 kills సోలోలా. అంటే మీరు చూసుకోవచ్చు, ఒకవేళ మీరు డైమండ్లో హీరాయిక్లో పడితే ఎంత ప్లేస్ పడుతుందో చూసుకోవచ్చు. సో చాలా మంది అట్లా చక్క దుంకుతా, అట్లా చక్క అయితే పోకాకండి, సైడ్ నుండి అయితే దిగండి. సో ఎనిమిది అక్కడైతే ఉన్నారు చూసుకోవచ్చు. స్కిల్ వల్ల మనకైతే కనపడ్డాడు. ఓపీ ఫ్రెండ్స్ 185 కొట్టినాం. ఇంకా గ్లూ వాల్ వేసుకొని రష్ కదా, నా గ్లూ వాల్ బటన్ ఎక్కువ పనిచేయలేదు. మనం స్కిల్తో అయితే సింపుల్గా ఫినిష్ చేసాం. సో చూసుకో ఫ్రెండ్స్ 11 kills కొట్టాం. మనకు 49 ప్లస్ పడింది సోలోలో. సో మీరు కూడా ఇలా సింపుల్ కావచ్చు. మీకు దీనికి పార్ట్ 2 అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.